గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భవన నిర్మాణ వ్యర్థాలు పెద్ద సమస్యగా మారాయి. భవన నిర్మాణ వ్యర్థాలు రోడ్లపైకి ఇరువైపులా ఖాళీ స్థలాలలో ఇష్టరీతిన పారబోస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించి భవన నిర్మాణ వ్యర్థాలను యథేచ్ఛగా పారేయడంతో నగర వాతావరణంతో పాటు ప్రతిష్ట కూడా దెబ్బతింటోంది. భవన నిర్మాణ వ్యర్థాలు పారవేయడానికి ప్రత్యేక స్థలం కేటాయించిన డంపింగ్ యార్డులు అదేమీ పట్టించుకోవడం లేదు. ఆ స్థలాన్ని ఉపయోగించకుండా ఎక్కడ పడితే అక్కడ పారబోస్తున్నారు. దీంతో వాహనదారులకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనికి సంబంధించి మా ప్రతినిధి అరుణ్ మరింత సమాచారం అందిస్తారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భవన నిర్మాణ వ్యర్థాలు రోడ్డుకి ఇరువైపులా ఖాళీ స్థలాల్లో పడవేయడంతో మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా భవన నిర్మాణ వ్యర్థాలతో నిండిపోతుంది. ప్రస్తుతం ఐక్య సెంటర్ దగ్గర కూడా మొత్తం ఒక గుట్టలాగా మారిపోయింది. మొత్తం భవన నిర్మాణ వ్యర్థాలతో ఒక గుట్టలాగా మారిపోయింది. అయితే జిహెచ్ఎంసీకి దీనికి సంబంధించి అన్ని చర్యలు తీసుకుంటున్నా కూడా ఎవరికి పట్టనట్టుగా ఈ భవన నిర్మాణ వ్యర్థాలు ఎక్కడెక్కడ పడేయడం మాత్రం ఆపట్లేదు. మొత్తం ఈ భవన నిర్మాణ వ్యర్థాలు ఎక్కడ పడితే అక్కడ పడవేయడం వల్ల ఆ ప్రాంతం అంతా కూడా అపరిశుభ్రంగా మారిపోతుంది. మొత్తం జిహెచ్ఎంసీ ఒకవైపు స్వచ్ఛ తెలంగాణ అంటూ స్వచ్ఛ హైదరాబాద్ అంటూ కూడా మొత్తం కొన్ని పనులు చేస్తున్నా కూడా ఇలాంటి భవన నిర్మాణ వ్యర్థాలు అయితే ఎక్కడ పడితే అక్కడ పడవేయడం వల్ల మొత్తం ప్రాంతం అంతా కూడా అపరిశుభ్రంగా కనిపిస్తుంది. అదేవిధంగా జిహెచ్ఎంసీ ఇప్పటికీ భవన నిర్మాణ వ్యర్థాలపై కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ కూడా కొంతమంది మాత్రం ఇలాంటి పనులు అయితే చేస్తూనే ఉన్నారు. నిర్మాణ వ్యర్థాలు అక్రమంగా పారబోసే వారిపైన మున్సిపల్ అధికారులు అయితే కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ప్రజలకు మంచి నిర్మాణ సంస్థలకు కూడా ఈ నిర్మాణ వ్యర్థాలు ఇక్కడ పడవేయొద్దని కూడా వారికి అయితే అవగాహన కల్పించాలి. మొత్తంగా ఈ నిర్మాణ వ్యవస్థలు ఇప్పటికే రీసైక్లింగ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసింది. ఒక 4 కేంద్రాలలో రీసైక్లింగ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసినప్పటికీ ఈ వ్యర్థాలు మాత్రం అక్కడికి తీసుకెళ్లకుండా రాత్రికి రాత్రి తీసుకొచ్చి అయితే ఎక్కడ పడితే అక్కడ ఈ రోడ్లకు ఇరువైపులా ఖాళీ ప్రదేశం ఎక్కడ కనిపిస్తే అక్కడ అయితే పడేస్తున్నారు. మొత్తం ఐటీ కార్లర్ లాంటి మంచి పరిశుభ్రమైన వాతావరణంలో ఈ చక్కని ప్లేస్లో కూడా ఇక్కడ మొత్తం ఒక గుట్టలాగా పెరిగిపోయి మనకు కనిపిస్తుంది. చూడొచ్చు విజువల్లో మొత్తం ఒక గుట్ట మాదిరిగా కనిపిస్తుంది. అది ఎంత భవన నిర్మాణ వ్యర్థాలు మొత్తం కూడా ఒక దగ్గరికి చేర్చారు. అయితే ఇప్పటికే డంపింగ్ యార్డులు ఉన్నప్పటికీ కూడా ఇది నిషేధిత ప్రాంతం అయినప్పటికీ కూడా ఇక్కడ మాత్రం అధికారులు కొంచెం చొరవ తీసుకుంటే మాత్రం అప్పుడప్పుడు ఈ భవన నిర్మాణ వ్యర్థాలు రోడ్లపైకి వచ్చి కూడా ప్రమాదాలు జరిగే అవకాశం అయితే ఉంటుంది. మొత్తం ఇప్పటికైతే జిహెచ్ఎంసీ కఠిన చర్యలు తీసుకున్నప్పుడు ఈ చర్యలు మరింత పెంచాల్సిన అవసరం ఉంటుంది. అయితే మొత్తం చూడొచ్చు మనం ఆ ప్రాంతం అంతా కూడా ఈ బహిరంగ ప్రదేశాల్లో నిర్మాణ సామాగ్రిని అయితే పాడేయడం వల్ల ఆ ప్రాంతం అంతా కూడా నగర పరిశుభ్రత దెబ్బతినడం కూడా ఒక అపరిశుభ్రమైన వాతావరణంలో కనిపిస్తుంది. ఇప్పటికే మనం ఎన్నో రకాల చర్యలు తీసుకున్నప్పటికీ హైదరాబాద్లో ఈ భవన నిర్మాణ వ్యర్థాలకు సంబంధించి రీసైక్లింగ్ సెంటర్లను కూడా ఏర్పాటు చేశారు. అయితే ఆ సెంటర్లకు మాత్రం తీసుకుపోకుండా మొత్తం ఒకే దగ్గర ఇట్లా ఈ భవన నిర్మాణ వ్యర్థాలు అంతా తీసుకొచ్చి వేయడంతో మొత్తం ఒక చెత్త కుప్ప డంపింగ్ యార్డ్ దగ్గర తలపించే అవకాశం కనిపిస్తుంది. చూడొచ్చు మనం మొత్తం ఒక దగ్గరికి తీసుకురావడంతో ఒక గుట్టలాగా కనిపిస్తుంది. ఐటీ కారిడార్ లాంటి ప్రాంతాలు ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటాయి ప్రాంతాలు. కాకపోతే ఇలా పడేయడం వల్ల మాత్రం అనేక ఇబ్బందులు అయితే వాహనదారులకు కూడా అనేక ఇబ్బందులు వస్తాయి. మొత్తంగా ఇలాంటివి జిహెచ్ఎంసీ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం జిహెచ్ఎంసీ ఇప్పటికే చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ఈ భవన నిర్మాణ వ్యర్థాల విషయంలో పకడ్బందీ చర్యలు తీసుకునే బాగుంటుంది. ఆ ప్రాంతం అంతా కూడా పరిశుభ్రంగా ఉంటుంది. కెమెరా పర్సన్ వీరబాబుతో అరుణ్, HM TV, హైదరాబాద్.